నమస్తే అండి. ఇటీవల కాలంలో వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు క్యూ కడుతున్నారనేటటువంటి ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీ కండువ కప్పుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ముఖ్యంగా వైసీపీలో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేరతారనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఇప్పుడు ఉండవల్లి చేరిక విషయమై వైసీపీ ముఖ్య నాయకుల్ని ఆరా తీయగా నిజాలు ఏమిటో తెలిసి వచ్చాయి. వైసీపీలో ఉండవల్లి చేరతాననేటటువంటి ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం పూర్తిగా చెడిపోయిన రాజకీయాల్లో తనలాంటి వాళ్ళు మనుగడ సాగించలేరని ఉండవల్లి తన సన్నిహితుల వద్ద అన్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్కు ఉండవల్లి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుకు రాజగురువైనటువంటి రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కేసు న్యాయ పోరాటం చేస్తున్న నాయకుడిగా ఉండవల్లి గారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రామోజీరావు చనిపోయినా ఆ కేసు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. రామోజీరావు కుటుంబానికి ఉండవల్లి కొరకరాని కొయ్యగా మారారు. అధికార అండ లేకపోయినప్పటికీ ఒక్కడిగానే ఉండవల్లి గారు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఆర్బీఐ నియమ నిబంధనలే ఉండవల్లికి ఆయుధమయ్యాయి. వాటిని పట్టుకొని ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. నమస్తే.